శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్థములు 11వ అధ్యాయము ద్రాష్టాంత లక్షణము 87వ కందార్థము. గురుతుగ కర్పూరసికియే క్షరమక్షరమనుచు ఎరుగు చైతన్యమునన్ మరక తొసికి తొలగితే ఈ గుర్తిరిగేటి ఎరుక బోవు కుదురుగా వినారా. ఇది నీ మదిలో పదిలా మోగనారా. బదాలాక నీ రీతి వరాసికి వెలిగించి కదాలాక జూచితే కర్పూర రహితమో కుదురుగా వినారా. ఇది నీ మదిలో పదిలా మోగనారా. గురుతుగ కర్పూర సికియే క్షరమక్షరమనుచు ఎరుగు చైతన్యమునన్ అంటే ఈ సర్వ జగత్తునంతా కూడా ఏదైతే కదిలిస్తూ ఉందో ఆ చైతన్య స్వరూపమైనటువంటిదే ఈ ద్వంద్వరూపమైనటువంటి ఎరుక. ఈ ఎరుక అనేది ద్వంద్వరూపంగా ఎట్లా ఉందంటే దీనికి ఉపమానంగా కర్పూరం అనేది ఒక వస్తువు, అదేవిధంగా ఈ ఉపాధులన్నీ కూడా ఒక వస్తు రూపంగా కనిపిస్తాయి. ఈ విధంగా వస్తు రూపంగా కనిపించేదంతా కూడా క్షరము అని అర్థం. ఈ క్షరరూపమైనటువంటి వస్తువులన్నీ కూడా కదలకుండా ఉంటే వాటికి ఎటువంటి ఆకర్షణ కానీ ఎటువంటి గుర్తింపు కానీ ఏది ఉండదు. ఈ విధంగా కదలిక లేనటువంటి వస్తువుల్ని క్షరం అని అంటారు. ఏ విధంగా అయితే ఒక వస్తువుగా ఉన్నటువంటి కర్పూరానికి కలిక కూడితే అది ఒక ఆకర్షణ కలిగి ఒక గుర్తింపు కలిగి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ క్షరరూపమైనటువంటి ఉపాధులకి కలిక అనేటువంటి అక్షర రూపమైనటువంటి ఆత్మ కలిసినప్పుడు ఒక కదలిక అనేది ఏర్పడి వాటికి గుర్తింపు అనేది ఆకర్షణ అనేది కలుగుతుంది. ఈ కర్పూరము సికి వంటిదే ఈ సర్వ చైతన్య స్వరూపమైన ఎరుక యొక్క స్థితి కూడా. అంటే ఈ ఎరుక అనేది కర్పూరము కలికిలాగా ఎప్పటికైనా పూర్తిగా హరించి ఎటువంటి గుర్తు లేకుండా పోతుంది. ఈ విధమైనటువంటి సూచన నిజ గురువు ద్వారా కుదురుగా విని మన యొక్క అనుభవానికి తెచ్చుకుంటే ఈ అక్షర రూపమైనటువంటి సర్వ చైతన్య స్వరూపమైనటువంటి ఎరుక హారతి కర్పూరం వలె పూర్తిగా హరించి ఎటువంటి గుర్తు కూడా లేకుండా పోతుందని మన అనుభవానికి తెలుస్తుంది. ఈ విధమైనటువంటి సూచన గురువు ద్వారా తెలుసుకొని ఇక ప్రతినిత్యము కూడా దీనిని మర్చిపోకుండా నీ మదిలో గుర్తించుకోమని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు. జై సద్గురు మహారాజ్కి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.